మిథున రాశి వారికి విద్యార్థులకు విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి మార్కులు రావడం ఉంటుంది. మంచి పేరు గుర్తింపు అనేది వీళ్ళకి కంపల్సరీగా ఉంటుంది. దీనికి ఎలాంటి చేసి డౌట్ లేదు. మంచి గురువుల ద్వారా మంచి అభివృద్ధిలోకి వెళ్ళడం అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా తీసుకుంటే వీళ్ళకి కొద్దిగా గొంతు పరంగా కొన్ని సమస్యలు అనేది వీళ్ళకి చేసి రావడం అనేది ఉంటుంది. తర్వాత కొద్దిగా మోకాలు కింద పిక్కల భాగాలు కొద్దిగా ప్రాబ్లమ్స్, అదేవిధంగా కడుపులో కొద్దిగా మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అదేవిధంగా ప్రస్తుతం అంటే వీళ్ళకి నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ ఇలాంటివి కూడా కొద్దిగా ఉంటాయి. ఇవి కొద్దిగా చూసుకుంటూ ఉంటే వీళ్ళకి చేసి సరిపోతుంది. కొద్దిగా భుజాల నొప్పులు, నాభి సమస్య ఇలాంటి కొద్దిగా చూసుకుంటూ ఉంటే వీళ్ళకి సరిపోతుంది. వృత్తిపరంగా చూసుకుంటాం అంటే ఇక్కడ వ్యాపారస్తులకు యావరేజ్గా ఉంటుంది ఈ సంవత్సరం. వ్యాపారస్తులకు అనేది వీళ్ళకి ఈ సంవత్సరం యావరేజ్గా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కొత్త కొత్త వర్క్ కూడా చేసి నేర్చుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. కానీ హార్డ్ వర్క్ ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది. హార్డ్ వర్క్ ఉంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా ప్రయాణం చేసి ఉద్యోగం చేసే మార్గం కొద్దిగా ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం అనేది అవుతుంది. వివాహం కాని వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం అవుతుంది. కొందరికి బంధువులు అవుతుంది, కొందరికి బయట అయినప్పటికీ కొద్దిగా మంచి వచ్చేసి వివాహం అనేది వీళ్ళకి కుదురుతుంది. ప్రేమ వివాహం ఎలా ఉంటుందంటే వీళ్ళకి ప్రేమ వివాహానికి వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఎవరైతే ఈ యొక్క ప్రేమిస్తున్నారో వాళ్ళు ఈ సంవత్సరం చేసే ప్రేమ వివాహానికి ఈ యొక్క ఏప్రిల్ నుంచి వీళ్ళకి అనుకూలంగా ఉంది. అక్రమ సంబంధాలు అనేది వీళ్ళకి ప్రస్తుతానికి ఇప్పుడైతే లేవు. ఇంతకుముందు ఉండొచ్చును, అయిన వీళ్ళకి కట్టయినట్టుగా చూపిస్తాము. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి భార్యాభర్తల సఖ్యత అనేది ఇప్పుడు యావరేజ్గా ఉంది. భార్యాభర్తల సఖ్యత అనేది ఇప్పుడు యావరేజ్గా ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది. అన్యోన్యంగా కూడా వీళ్ళు ఉండేదానికి ఆస్కారం కొద్దిగా ఉంది. కళాకారులకు, రాజకీయ నాయకులకు ఈయన కూడా చేసి మరో వీడియోలో తెలియజేస్తాను.